శ్రోతలకు నమస్కారం. ఈరోజు నేను తెనాలి రామకృష్ణుని కథల నుంచి మౌనంలో దాగిన తీర్పు అనే ఖజానా దొంగ కథను చదివి వినిపించబోతున్నాను. మీకు కనుక కథ నచ్చినట్లయితే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఇంకా కథలోకి వెళ్దాం. విజయనగరం రాజసభ అనగానే మన కళ్ళ ముందు ఒక వైభవం నర్తిస్తుంది. వెండి స్తంభాలు, రత్నాల కాంతులు, మధ్యలో గంభీరంగా కూర్చున్న మహారాజు శ్రీకృష్ణదేవరాయలు. కానీ ఆ రోజు ఆ వైభవం మధ్యలో అందరూ సభ మొత్తం నిశ్శబ్దంగా ఉంది. ఎందుకని అలా ఉన్నారు అంటే రాజ్య ఖజానాలో మాయమవుతున్న బంగారు నాణేలు అవి ఎలా మాయమవుతున్నాయి అనేది ఆ రోజు సమస్య. ఖజానా అధికారి వణుకుతూ ముందుకు వచ్చాడు. మహారాజా, రోజువారీ లెక్కల్లో ఏ లోపము లేదు. తలుపుల తాళాలు కూడా వేసినవి వేసినట్లుగానే ఉన్నాయి. అయినా ప్రతి వారం 10 బంగారు నాణేలు తక్కువగా ఉంటున్నాయి. లెక్క సరిపోవటం లేదు అన్నాడు తల వంచుకుని. సభలో గుసగుసలు మొదలయ్యాయి. ఒక మంత్రి కోపంగా అన్నాడు, ఇది బయట దొంగ పని కాదు, లోపలి వాళ్లే ఎవరో దొంగతనం చేస్తున్నారు. మరొకరన్నారు, ఖజానా పని వాళ్లను అందరినీ శిక్షించాలి. రాజు మౌనంగా విన్నాడు. ఆయన మౌనం ఇంకా అందరికీ భయాన్ని కలిగిస్తోంది. రాజు చూపు మెల్లగా తెనాలి రామకృష్ణపై పడింది. రామా, సాక్షులు లేరు, ఆధారాలు లేవు, కానీ నష్టం జరుగుతోంది. నువ్వేమంటావు? నీ అభిప్రాయం ఏమిటి అని అడిగాడు. సభ అంతా ఊపిరి బిగపట్టుకుంది. తెనాలి రాముడు ఏమి చెబుతాడా అని. తెనాలి రాముడు నవ్వాడు. అది సరదా నవ్వు కాదు, ఆలోచనలో నుంచి వచ్చిన నవ్వు. మహారాజా, దొంగ ఎప్పుడూ బయట నుంచి భయపడడు, తనలో తనే భయపడతాడు. అతని భయాన్ని కనపడనివ్వడు. మంత్రి అడిగాడు, అది ఎలా ఉపయోగపడుతుంది రామా? అలా అయితే దొంగ మనకెలా తెలుస్తాడు? తెనాలి అన్నాడు, దొంగని పట్టుకోవాలంటే అరుపులు కేకలు అవసరం లేదు, కర్రలు ఉపయోగించనవసరం లేదు, మౌనంగా ఉంటే చాలు. సభ అంతా ఆశ్చర్యంలో మునిగిపోయింది. తెనాలి రాముడు ముందుకు వచ్చి ఇలా అన్నాడు, ఈరోజు సాయంత్రం ఖజానా పని వాళ్ళందరినీ పిలిపించండి. వారికి నేను ఒక చిన్న పని చెబుతాను. రాజు తల ఊపాడు. మంత్రి ఒకరు పక్కకు తిరిగి పేలవంగా ఇలా అన్నాడు, ఇది ఏం మాయా? తెనాలి రామకృష్ణ అదేమీ పట్టించుకోకుండా చిన్న చిరునవ్వు నవ్వాడు. సాయంత్రం అయ్యింది. ఖజానా ఉద్యోగులంతా వరుసగా నిలబడ్డారు. తెనాలి రామకృష్ణుడు ప్రతి ఒక్కరికి ఒక చిన్న గుడ్డ సంచి ఇచ్చాడు. ఈ సంచిలో ఒక బియ్యం గింజ ఉంది. ఇది సాధారణమైన బియ్యం గింజ కాదు. దొంగ చేతిలో ఉంటే ఇది రేపటికి నల్లగా మారిపోతుంది. ఈ మాట వింటూనే ఒకరి ముఖం పేలవంగా మారింది. ఇంకొకరు కళ్ళు తిప్పుకున్నారు. మరొకరు చెమట తుడుచుకున్నారు. ఆ రాత్రి ఖజానా చుట్టూ నిశ్శబ్దం మరింత గట్టిగా ఉన్నది. ఉదయం రాజసభ. అందరూ తమ సంచీలు పట్టుకుని వచ్చారు. తెనాలి రాముడు ప్రశాంతంగా ఇలా అన్నాడు, ఇప్పుడు అందరూ మీ సంచీలు ఒక్కొక్కరుగా తెరవండి. ఒక్కొక్కరు తమ సంచిని తెరిచి చూపించారు. అందులో తెల్లటి బియ్యం గింజ కనబడుతోంది. కానీ ఒక వ్యక్తి మాత్రం ఇంకా తన సంచిని తెరవలేదు. అతని చేతులు వణుకుతున్నాయి. తెనాలి రామకృష్ణ అడిగాడు, నీ సంచి ఎందుకు తెరవటం లేదు? అది కూడా తెరిచి చూపించు. ఆ వ్యక్తి తడబడుతూ ఇలా అన్నాడు, అది నిన్న రాత్రి ఎక్కడో పడిపోయింది. సభ ఒక్కసారిగా నిశ్శబ్దమైపోయింది. రామకృష్ణ మెల్లగా నవ్వాడు. పడిపోయిందా? లేక నల్లగా మారిపోతుందనే భయంతో నువ్వే పారేశావా? ఆ వ్యక్తి మోకాళ్లపై కూలిపోయాడు. భయంతో వణికిపోతున్నాడు. రాజు గంభీరంగా ఇలా అన్నాడు, రామా, నువ్వు మాట్లాడకుండానే దొంగని పట్టేశావు. తెనాలి నమస్కరించి ఇలా అన్నాడు, మహారాజా, తప్పు చేసిన వాడికి అతని మనసే శిక్ష విధిస్తుంది. సభలోని వారందరూ అవునన్నట్లుగా తలలు ఊపారు. ఈ కథ ఇంతటితో సమాప్తం. మళ్ళీ మరొక కొత్త తెనాలి రామకృష్ణ కథతో కలుసుకుందాము. నమస్కారం.